ఇటీవల మనం సోషల్ మీడియాలో ఒక పేరు అనేది చాలా బాగా విన్నాం. ఆ పేరు అందరికీ కూడా మీకు గుర్తే ఉంటుంది. ఆల్రెడీ మీరు తమ్లైన్ చూసే ఉంటారు. మరి నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ పైన ఒక కేసు అనేది బుక్ అయింది. తెలంగాణ పోలీసులు, తెలంగాణ సైబర్ క్రైమ్కు చెందినటువంటి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. మరి అన్వేష్ గారు చేసింది మంచి పనే కదా, మరి అన్వేష్ గారిపైన ఎందుకు కేసు బుక్ చేశారు అనేది తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పైన నొక్కడం కూడా మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోను కూడా చివరి వరకు చూసి మంచి ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. మరి ఈ మంచికి వెళ్తే పెద్దవాళ్ళు చెప్తారు మనకు, మంచికి పోతే కాలం ఉండదని, కాలం లేదు ఈ కాలంలో అని చెప్పేసి. అట్లా మనకి ఇక్కడ అన్వేష్ గారు ఏం చేశారంటే, ఈయన ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాడు. ఏదో ఆయన తోచింది అక్కడ ఉన్నటువంటి వింతలు విశేషాలను చూపిస్తూ, అంటే మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, పక్క దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి కంపేర్ చేసి చెప్పేవాడు. ఇలా అన్ని కంట్రీస్ కూడా తిరుగుతూ ప్రపంచ దేశాలన్నీ కూడా నేను తిరుగుతున్నాను, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు నా కళ్ళతో నేను కళ్ళకు కట్టినట్లు మీకు చూపిస్తున్నానని చెప్పేసి ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారు ఏదో ఆయన పర్యటనలన్నీ కూడా చేసుకుంటూ యూట్యూబ్ నుంచి ఏదో ఆయన చేసుకుంటూ ఉన్నాడనమాట. మరి ఇలా సాఫీగా వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సంఘటనలు అతన్ని కలిచివేశాయన్నమాట. మరి కొంతమంది క్రియేటర్స్ ఏం చేశారంటే, డబ్బులకు ఆశపడి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు. అనేక మంది ఉన్నారు, ఒక్కరని కాదు, చాలామంది ప్రమోషన్స్ అయితే చేశారు. ఎందుకంటే డబ్బులు అంటే ఎవరికైనా ఆశేనండి. మరి పెద్దవాళ్ళు చెప్పినట్లు గాలి వచ్చినప్పుడే మనకు తూర్పు ఎత్తుకోవాలి అన్నట్లుగా ఇక్కడ ఏం చేశారంటే, చాలామంది క్రియేటర్స్ ఏదో వాళ్ళకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ని బట్టి, వాళ్ళకున్నటువంటి సబ్స్క్రైబర్స్ని బట్టి వారు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేశారంటే, మీరు 10 రూపాయలు పెడితే మీకు 1000 రూపాయలు వస్తాయి, మీరు 1000 రూపాయలు పెడితే మీకు 20,000 వస్తాయి, మీరు 20,000 పెడితే 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పి ఆశ చూపించారు. ఇప్పుడు నాలాంటి కూడా ఇప్పుడు ఎంతోమంది, నేను కూడా నాకు కొన్ని ఛానల్స్ అంటే ఇష్టము, మరి వాళ్ళు చెప్పేటువంటివి నాకు కొంచెం కాకపోయినా కూడా మైండ్కి అనేది వెళ్తుందనమాట. అంటే వీళ్ళు చెప్పేది నిజమే కదా, మనం ఇలా చేస్తే నిజంగా డబ్బులు వస్తాయి, మనం ఖాళీగా ఉన్నాం ఇంట్లో వీడియోస్ అయితే చూసుకుంటూ ఉన్నాము, మరి ఇట్లా మనం కూడా చేస్తే మనకు డబ్బులు వస్తాయని కదా చెప్పి చాలామంది ఈ బెట్టింగ్లు ఆడడము. కుటుంబ పరిస్థితులు బాగుండవండి చాలామందికి. కుటుంబ పరిస్థితులు బాగలేని వారంతా కూడా ఏదో వచ్చే పేద మధ్యతరగతి వాళ్ళంతా కూడా పిల్లలు ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా చూసి వాళ్ళు ఈ బెట్టింగ్కు బానిసైపోయి, అరే మనం ఓవర్ నైట్లో కోటీశ్వరుడు అయిపోవచ్చు అని చెప్పేసి చాలామంది తప్పుదావులకి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఊరికే వచ్చే డబ్బులు ఏవి కూడా మనకు మిగలవు, అవి చాలా ప్రమాదాలకు కూడా దారితీస్తాయి. గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నాను. మరి ఊరికే వచ్చే డబ్బులు ఎవరికి కూడా మిగలవు. ఖచ్చితంగా మంది కాంది మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఖచ్చితంగా కష్టపడితేనే ఫలితం ఉంటుంది. కష్టపడకుండా వచ్చేది ఏది కూడా ఎక్కువ కాలం ఉండదు, అది తాత్కాలికం మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్నటువంటి యువత చాలా ఈజీగా డబ్బులు సంపాదించాలని ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా నమ్మి మోసపోయి చివరికి వాళ్ళు ఇక్కడ భూమి మీద లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. చిన్న వాటికి అంతా కూడా ఇప్పట్లో ఉన్నటువంటి యువత లాగా ఉన్నారు. కాబట్టి మనం ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకూడదని చెప్పి అన్వేష్ గారు ఏం చేశారంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే చేశారో వాళ్ళ బట్టలు అయితే ఊడదీశారని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ బట్టలు ఊడదీసుకుంటూ వచ్చారు వన్ బై వన్. ఏంటంటే మనకు చాలామంది వీడియోస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అట్లా ఈ వీడియోస్ అన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మనకు భయ్యా సన్నీ యాదవ్ కానీ, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ కానీ, వీళ్ళందరి మీద వీడియోస్ చేశాడు. వీళ్ళు ఇన్ని కోట్లు తినేశారు, అన్ని కోట్లు తినేశారు, ఈ బిగ్ బాస్ వాళ్ళ మీద కానీ ఇలా చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చారనమాట. మరి అంతా బాగానే ఉంది, ఏదో చేస్తున్నారు అంటే, మనకు ఇంకొంతమంది వాదన ఏంటంటే, వినేవాడు ఉంటే ఏమైనా చెప్తారా, ఏమైనా చేస్తారా, అంటే నీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫ్యాన్ బేస్ ఉంది, ఇట్లా అందరూ ఉన్నారని చెప్పేసి నీకు ఏదో వ్యూస్ వచ్చేస్తున్నాయి, డబ్బులు బాగా వచ్చేస్తున్నాయి యూట్యూబ్ నుంచి అని చెప్పి నువ్వు ఏది పెడితే ఏది చెప్తే అది జనాలు నమ్ముతారా అని చెప్పి కూడా కొంతమంది అన్నారు. కొంతమంది ఆయన చేస్తున్నది మంచి పనే, మరి ఇట్లా పిల్లలు చాలామంది యూత్ అయితే దెబ్బతింటున్నారు, మరి ఇదంతా కూడా మంచి పనే కదని చెప్పి కొంతమంది సమర్థించారు. మరి ఇక్కడ ఆయన చేసినటువంటి ఈ కేసు బుక్ కావడానికి కారణం ఏంటనే చూస్తే, తెలంగాణ మెట్రో ఎండి గారు కానీ, గత సిఎస్ శాంతికుమార్ గారు కానీ, అలాగే మన డీజీపీ గారు కానీ, వీళ్ళంతా కూడా 300 కోట్ల రూపాయల స్కామ్ చేశారని చెప్పేసి మనకు ఒక వీడియో అయితే చేశాడు అన్వేష్ గారు. ఇట్లా చేయడంతో ఆయన చిక్కుల్లో పడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేసి కూడా చాలా రోజులు అవుతుంది. మనకు ఇక్కడ తాజాగా దీనిపైన ఒక సైబర్ క్రైమ్
లో కేసు అయితే బుక్ చేశారు. ఒక కానిస్టేబుల్ చూసి ఇట్లా అందరి పరువు అంటే వాళ్ళకు తెలియకపోయినా కూడా, వాళ్ళకి ఏం సంబంధం లేకపోయినా కూడా ఈ చట్టంలో ఉన్నటువంటి వ్యక్తుల విషయాలన్నీ కూడా ఇక్కడ అతను ఇది చేస్తున్నాడు అని చెప్పి అన్వేష్ పైన ఇక్కడ కేసు బుక్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అన్వేష్కైనా బుక్ చేశారనమాట. మరి అన్వేష్ పైన కేసు బుక్ చేసి అతను ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు. ఎక్కడో ఉండి వీడియోస్ చేసి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాడు. మరి ఎన్నో టీవీ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాయి, లైవ్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. గతంలో సిపి సజ్జనార్ గారు కూడా అన్వేష్ గారితో ఒక లైవ్ వీడియో చేశారు. ఇట్లా చేశారు. ఈ బెట్టింగ్ పైన యువతకు అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఎన్నో వీడియోస్ అయితే చేశారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు అన్వేష్ గారితో, నువ్వు చేస్తున్నది మంచి పని, ఇది చాలా బాగా అవేర్నెస్ తీసుకొచ్చు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది అలర్ట్ అయ్యారు దీనివల్ల అని చెప్పేసి చెప్పారనమాట. ఇట్లా చెప్తూ ఈయన ఈ వీడియో చేయడం వల్ల ఇప్పుడు చిక్కుల్లో పడ్డారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళకు సంబంధం లేదు, మాకేం సంబంధం ఉంది ఈ బెట్టింగ్ యాప్స్ పైన అని చెప్పేసి వాళ్ళు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. మరి అన్వేష్ ఎక్కడున్నా కూడా మేము విదేశాల నుంచి ఇక్కడికి తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు తెలంగాణ పోలీసులు. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో ఏమో, మరి అన్వేష్ గారికి కష్టాలు తప్పవా లేకపోతే ఆయన ఏదైనా సరే మేనేజ్ చేసుకుంటారా అని చెప్పేసి మనం చూడాలి. ఎంతోమంది పైన చేశారు, హర్షసాయి మీద చేశారు, ఇక్కడ తాజాగా మనకు ఏజూడ్ గారి మీద చేశారు. ఇట్లా అనేక వారి మీద వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారండి. ప్రతిరోజు ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది ఈ బెట్టింగ్ స్కామ్స్ చేస్తున్నారు అని చెప్పేసి. తాజాగా మనం నిన్న వీడియో కూడా చూస్తే హర్షసాయి అలాగే ఏజూడ్ గారి మీద ఒక వీడియో చేసి పెట్టారనమాట. మరి ఇట్లా ఆయన అవేర్నెస్ తీసుకొస్తున్నారు. మంచి పని, ఒకంత మంచి పనే. కొంతమంది ఏంటంటే దీన్ని సమర్థిస్తున్నారు, కొంతమంది ఇట్లా చేయడం తప్పని కొంతమంది అంటున్నారు. ఇట్లా ఉందన్నమాట పరిస్థితి. మరి ఎక్కడో విదేశాల్లో ఉండి చేయడం ఏంటి, ఇక్కడ ఇండియాకి వచ్చి చేయొచ్చు కదా అని చెప్పేసి కొంతమందికి చాలా సంతోషంగా ఉంది. ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం వల్ల అన్వేష్ గారి మీద కొంతమంది భలే సంతోషపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద వీడియోలు చేశారు కాబట్టి వాళ్ళంతా కూడా అబ్బా కరెక్ట్గా బుక్ అయ్యారని చెప్పి కొంతమంది వీడియోలు కూడా చేశారు ఆల్రెడీ. అన్వేష్ గారు అయిపోయింది అని చెప్పేసి చెప్పారు. కొంతమంది ఇంకో విధంగా కూడా మాట్లాడుతున్నారు అన్వేష్ గారిని, అవి కూడా మీరు చూసే ఉంటారు. ఇట్లా మనకు చాలా వీడియోస్ అయితే వచ్చేసాయి ఇప్పటికే, మీరు అన్ని వీడియోస్ కూడా చూసింటారు. మరి ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం. రోజుకు ఒక టాపిక్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి చిక్కుల్లో పడ్డారని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. మరి సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు కాబట్టి దీనిపైన యాక్షన్ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారనమాట. మరి రాబోయే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాను. తప్పకుండా ఆ వీడియోస్ను లైక్ చేయండి, తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి. మరి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్, మన చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు అని చెప్పేసి అన్ని విషయాలన్నీ కూడా మీకు మన సమాజం గురించి కానీ, దేశానికి సంబంధించి కానీ, ఇంటర్నేషనల్గా వచ్చేటువంటి ఇష్యూస్ మీద కానీ, మొత్తానికి కరెంట్ అఫైర్స్ మీద వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో. మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తప్పకుండా సపోర్ట్ చేయండి.